కామారెడ్డి మెదకైపోయింది. ఇప్పుడు బాసర వంతొచ్చింది. క్షణ క్షణ భయం భయం అన్నట్టుగా గడుస్తోంది అక్కడి పరిస్థితి. గోదావరి మహోగ్ర రూపానికి బాసర చిగురుటాకుల వణికిపోతోంది. చరిత్రలో ముందెన్నడూ చూడని వరదలు బాసర ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. నిర్మల్ జిల్లా బాసరాలో గోదావరి మహోగ్ర రూపంతో ప్రవహిస్తుంది. బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి గోదావరి రూపంలో డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. బాసర ఆలయాన్ని 3 వైపుల నుంచి గోదావరి చుట్టుముట్టడంతో అమ్మవారి ఆలయానికి వరద ముప్పు పొంచి ఉంది. ఆలయానికి వచ్చి 3 ప్రధాన రహదారులు ఇప్పటికే నీట మునిగాయి. పుష్కర ఘాట్లపై నుంచి 31 అడుగుల ఎత్తులో వరద ప్రవాహం కొనసాగుతుంది. ఆలయానికి 100 మీటర్ల దాకా వచ్చింది వరద. గోదావరికి బాసర ఆలయం 60 అడుగుల ఎత్తులో ఉంటుంది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 30 అడుగులు దాటింది. మరో 30 అడుగుల వరద వస్తే ఆలయం మునుగుతుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. బాసర దగ్గర 101 అడుగుల ఎత్తు ఉండే బాసర రైల్వే బ్రిడ్జిని తాకుతూ వరద వెళ్తుందంటే అక్కడ పరిస్థితి ఎంత భయాందోళనగా ఉందో అర్థమవుతుంది. రైల్వే బ్రిడ్జిని తాకి గోదావరి ప్రవహిస్తుండటంతో ముందు జాగ్రత్తగా పలు రైళ్ల రాకపోకలు రద్దు చేశారు. నాందేడ్ టు బాసర, నిజామాబాద్ టు బాసర రైళ్లు నిలిపివేశారు. మొత్తం 16 రైళ్లు రద్దు కాగా 6 రైళ్లను దారి మళ్లించారు. మరోవైపు బాసర టెంపుల్ టౌన్ కు గోదావరి వరద భయంతో బాసరకు రావద్దని భక్తులను హెచ్చరించారు అధికారులు. పుష్కర ఘాట్ టు బాసర టెంపుల్ రోడ్, బాసర కమాండ్ టు టెంపుల్ రోడ్, నక్షత్ర ఇంటూ ఆలయం రోడ్ లాంటి ప్రధాన రహదారులన్నీ నీట మునిగాయి. ఏది రహదారి ఏది గోదావరి అనేది కూడా అర్థం కానంతగా వరద నీరు పురవీధులను ముంచేసింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు తోడు శ్రీరామసాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో బాసరకు 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుంది. బాసరలో గోదావరి భక్తులకు ప్రాణ సంకటంగా మారింది. 3 లాడ్జీలు, ఒక ప్రైవేటు అతిథి గృహం పూర్తి జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. వరదలో చిక్కుకున్న 100 మందికి పైగా ప్రజల్ని ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడి సురక్షిత ప్రాంతాలకు తరలించాయి. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో జ్ఞాన సరస్వతి ఆలయ పూజారులు గోదారమ్మ శాంతించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. బైంసా, బాసర, తానూరు మండలాలలోని 20 ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిర్మల్, హైదరాబాద్ మధ్య జాతీయ రహదారి 44పై రాకపోకలను జగిత్యాల మీదుగా డైవర్ట్ చేశారు. నిత్యం భక్తులతో కళకళలాడే బాసర ఇప్పుడు వరదతో బావురుమంటోంది.